హాయ్ ఆల్ 30 డేస్ దాటి హెల్తీ రెసిపీస్లో ఇవాళ రెసిపీ అలసందల ఫ్రైడ్ రైస్ అండి. చూపిస్తున్నట్లుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. దీంట్లో ఆయిల్ ఏం యూస్ చేయలేదు, డైరెక్ట్ గీ వేసి దాంట్లో హోల్ గరం మసాలా అండ్ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని దానిలో కరివేపాకు అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ ఉల్లిపాయలు యాడ్ చేస్తే తొందరగా లైక్ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. సో అందుకనే సాల్ట్ బిఫోర్ వేసుకున్నాను. సో చూపిస్తున్నట్లుగా ఒక 2 మినిట్స్ సార్ట్ అవుట్ అయ్యాక దీనిలోకి ఫ్రెష్‌గా నేను ఇంట్లో పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గాక దీనిలోకి కట్ చేసుకున్న ఒక ఫుల్ పెద్ద టమోటా మొత్తం యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గాక ఈ లోపల నేను కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసి ఉంచుకున్నాను. సో కొత్తిమీర, పుదీనా ఎంత వీలైతే అంత యూజ్ చేయండి. హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీర, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సార్ట్ అవుట్ అయ్యేలాగా చూసుకొని దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. బట్ మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి. నేను ఎందుకు అంటే ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయలేదు కదా! తొందరగా కడాయి అడుగంటుతుంది. సో అందుకని. సో చూపిస్తున్నట్లుగా దీంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. తగినంత మిర్చి పౌడర్, ధనియాల పౌడర్ అండ్ పసుపు. సో స్పైసెస్ ఎక్కువ తినని వాళ్ళు కొంచెం మిర్చి పౌడర్ తగ్గించుకోండి. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా! సో ఒక 2 మినిట్స్ ఇలా మగ్గుతున్నప్పుడు దీనిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ కూడా యూజ్ చేశాను ఆ ఫ్లేవర్ కోసం. ఇది సేమ్ బిర్యానీ తినంత ఫీలింగ్ ఉందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్‌లో హెల్తీ రెసిపీస్, కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో డూ చెక్ ఇట్ ఔట్. అండ్ ఒక్కసారి నేనైతే బిఫోర్ డే నైట్ అలసందలని నానపెట్టుకొని బాయిల్ చేసుకొని వేసుకున్నాను. సో నేనైతే ఒక కప్ నిండా అలసందలు యూజ్ చేశాను. వీటిని బొబ్బర్లని కూడా అంటారు. సో ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి ఓపెన్ చేసి చూసాక మొత్తం మసాలాలు అండ్ పెరుగు అలసందలకు మంచిగా పట్టుంటాయి. సో ఈ టైంలో నేను రైస్ కూడా బిఫోరే ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నేనైతే 30 గ్రామ్స్ ప్రోటీన్, 30 గ్రామ్స్ కార్బ్స్ అంటే 30 గ్రామ్స్‌కి తీసుకున్నాను అలసందలు. 30 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. 2 మెంబర్స్‌కి యూజ్ చేశాను ఈ రైస్ మొత్తం. సో చూపిస్తున్నట్లుగా రైస్ మొత్తం కడాయిలో వేసుకొని అండ్ హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ సార్ట్ అవుట్ చేయండి. ఎందుకంటే రైస్ కూడా ఆల్రెడీ వేడిగా ఉంది. సరిపోతుంది. చాలా బావుందండి టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ లంచ్ బాక్స్ కానీ అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.